అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా బ్రాండ్మ్యాన్ ఆఫీషియల్స్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్, one of the most active associations in Hyderabad, in Telangana. Congratulations to all of you. ప్రతి నెల ఏదో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ తీసుకుని ఒక మీటింగ్ పెట్టి అందరినీ గ్యాదర్ చేసి ఈ సమయంలో ఎక్కడైతే మనకు కొంచెం కూడా టైం ఇవ్వడానికి లేకపోయినా సరే వాళ్ళు మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి అందరినీ గ్యాదర్ చేసి ఈ ఎజెండాని ఒక ఎజెండా తయారు చేసి దాన్ని ముందరకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ నా అభినందనలు. ఇక్కడ సుశీల్ కుమార్ గారికి, సుధాకర్ గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న లక్ష్మీకాంత్ గారికి, డాక్టర్ నాగేష్ గారికి, డాక్టర్ భరద్వాజ్ గారికి, యమునా గారికి, డాక్టర్ శ్రవంతి గారికి, డాక్టర్ ప్రియదర్శిని గారికి, డాక్టర్ కృష్ణవేణి గారికి, వాణి గారికి, అలాగే ఈ ప్రోగ్రాం కన్వీన్ చేసిన డాక్టర్ మధుసూదన్ గారికి, రవికుమార్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ నీలకంఠం గారికి, విద్యావతి గారికి, ప్రత్యేకంగా డాక్టర్ పద్మావతి గారికి, అలాగే శ్రీను బాబు గారికి అందరికీ నా నమస్కారం. మీ ఆడియన్స్లో అందరికి కూడా నమస్కారం. ఒక చిన్న ఇన్సిడెంట్, ఇది ఒక అంటే క్లోజ్ డోర్ మీటింగ్లో అయిన ఇన్సిడెంట్, బట్ నౌ ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ హిస్టరీ నౌ. మేనిఫెస్టో కమిటీ అని ప్రతి పార్టీ ఎలక్షన్ ముందర మేనిఫెస్టో డ్రా అవుట్ చేయడానికి ఒక కమిటీ పెడుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా 2023 ఎలక్షన్ ముందర పెట్టింది. దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ థింగ్ విచ్ ఐఎమ్ సేయింగ్, దిస్ ఇస్ ఎ interesting experience. That committee was headed by the Honorable Minister, now the Honorable Minister Sridhar Babu Garu, and I had the good fortune of working with him. In his opening remarks to all of us in the manifesto committee, just before we started actually taking representations and drafting, adoka pedda process on 2 nella long process, one of the best manifestos in the countries తయారు చేశాం. దాని ముందర ఇంట్రడక్టరీ రిమార్క్స్లో శ్రీధర్ బాబు గారు said only one thing which today I keep repeating wherever I get a chance because it's a guiding principle. He said 2 things. One, Vidya Vaidyam. These are the 2 pillars on which a society, a country can stand. And the second thing is గవర్నెన్స్ విత్ హ్యుమానిటీ. గవర్నెన్స్ ఎప్పుడు చేసినా హ్యూమెయిన్ రకంగా చేయాలి. దాట్ షుడ్ బి ద ఎయిమ్ ఆఫ్ ఆల్ పాలసీస్. మన మేనిఫెస్టోలో ఏమి రాసినా వీ షుడ్ ఆల్వేస్ కీప్ మానవత్వం యాజ్ అ సెంటర్, యాజ్ ఎ కంపస్ వీ షుడ్ ఫాలో. దీస్ ఆర్ ద 2 things, very simply put, but they guide a lot of action for a politician like me on a daily basis. ఇది ఎందుకు అవసరం అంటే ఇక్కడ ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు. నేను కూడా ఒక డాక్టర్, కానీ ఐ యామ్ నాట్ లైక్ యూ, ఐ హ్యావ్ ఎ పిహెచ్డి. సో మన డిబేట్ వెదర్ ఎ పిహెచ్డి డాక్టర్ అండ్ ఏ మెడికల్ డాక్టర్ ఆర్ దే ఈక్వల్ ఆర్ నాట్, ఐ లీవ్ ద డిబేట్ టు యూ. బట్ వన్ థింగ్ విచ్ ఐ బిలీవ్ ఇన్, and I do not want to again make a political statement, but the government of the day believes in is humanity, and you are a symbol of humanity, of people and forces who are upholding humanity across this state under whatever circumstances. క్రితం 10 రోజులుగా చాలా వర్షం పడింది మొత్తం తెలంగాణ, హైదరాబాద్లో. మిగతా ఎవరన్నా కూడాను ఇళ్లలో ఆగిపోయి మేము రాలేము, ఇవాళ కాదు ఈ మీటింగ్ రేపు చేసుకుందాం అనుకోగలరు. కానీ మీలాంటి డాక్టర్స్ ఆ మీటింగ్స్ని, ఆ సర్జరీస్ని, ఆ కన్సల్టేషన్ని పోస్ట్పోన్ చెయ్యలేరు. దట్ ఈస్ వాట్ హ్యుమానిటీ ఈజ్. అండ్ ఐ ట్రూలీ పే మై ట్రిబ్యూట్ టు ఆల్ ఆఫ్ యూ. మానవ సేవే మాధవ సేవ అంటారు. దానికి మీరు ప్రత్యక్షంగా యు ఆర్ ద పీపుల్ who represent that. I agree with the
esteemed panelists, when they were speaking about including the youth, ikkade ee hall lone I think a couple of months ago Kanchi University and their vice chancellors had held a meeting here with youth, and this was also organized by BOPWA. It was a fascinating and an eye-opening meeting where more than 100 to 100 students participated from our community, expressed their concerns and also showed interest in what they want to do. ఆ స్టూడెంట్స్ అప్పుడు దాంట్లో ఎంతమంది ఆడపిల్లలు అంతమంది మగపిల్లలు ఉన్నారు, దే వర్ ఆల్ వెరీ కీన్లీ లిసనింగ్ టు వాట్ ది ఛాన్సలర్ హ్యాడ్ టు సే, వాట్ ది ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఆర్, హౌ దే ఆర్ గోయింగ్ టు ఎంకరేజ్. ఆ టైంలో దే వాజ్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ హ్యాడ్ టు బి సెడ్. నేను అప్పుడు కూడా పాయింట్అవుట్ చేశాను, దాన్ని రిపీట్ చేస్తున్నాను ఈ రోజున. We have some of the most excellent educational institutions and facilities in India. There is now no need to go to US. There is now no need to leave Indian shores, Indian culture, Indian society and live somewhere else to get better education. So let us bring our youth back into our society. I feel this as a politician, that when we talk about, ikkada sir unnaru constitutionalism gurinchi ento research chesi book kuda rasaru. When we talk about these values, ఈ వాల్యూస్ని మనం నెక్స్ట్ తరానికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఒక ఇన్హెరిటెన్స్ లాగా వదిలి వెళ్ళాలి. ఆ తరం మన దగ్గర ఇక్కడ ఉండి ఈ స్ట్రగుల్ ఈ రోజు మనం చేస్తున్న ఒక అంటే ఇట్ ఈస్ ఎ గ్రాండ్ స్ట్రగుల్, ఇదొక చాలా ఇంపార్టెంట్ స్ట్రగుల్ మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన కోసం. ఈ 3 లెవెల్స్లో చేస్తున్న ప్రతి రోజు మనం చేసే ఆ ఆలోచన ఆ యుద్ధంలో పాల్గొనాలి. అందుకనే ఐ రిక్వెస్ట్ organizations like these to have an agenda to bring youth not just to these places where we discuss, but also keep them from leaving the country, and those who have left, ask them to come back. That's how we make our country great. ఇంకో మాట, మనం కులాతీతంగా ఎలా అయితే పార్టీలకు అతీతంగా కూడా మాట్లాడుకుంటాం, కలెక్టివ్గా ఆలోచిస్తాం. వాట్ ఈస్ a Brahmin to me in a socio-political system? Socio-culturalగా అయితే ఒక్క వర్డ్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్, పురోహిత్యం. పౌరోహిత్యం అంటే ఇతరుల మంచి, స్ట్రేంజర్స్ మంచి. పౌరోహిత్యం అంటే అది. దట్ socio-culturally explains the importance and the role a Brahmin plays in a socio-cultural situation. కానీ socio-political or even economic, what is the importance? As he mentioned, why are we not industry leaders? Why are we not business people? అదంతా ఒక సైడ్ పెడితే, when we talk about the ideological frameworks, I think మన సమాజం అన్ని వర్గాలు సేమ్ అనే థాట్ని తీసుకెళ్ళింది మన కమ్యూనిటీ. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కార్నర్ స్టోన్స్. ఈక్వాలిటీ మీకు కూడా తెలుసు. when we talk about constitutionalism, article 14, equality, rule of law, ఇవన్నీ తీసుకొచ్చింది. ఈ థింకింగ్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ అవర్ ట్రెడిషన్స్, అవర్ ఇండియన్ ట్రెడిషన్స్, అవర్ ఇండియన్ థింకింగ్. అండ్ దానికి our caste, our community has also contributed. So my request and my submission to all the intellectuals and people here, పెద్దలందరికీ నా మనవి, the way forward, మనం ఒక రాష్ట్రం లాగా, ఒక సమాజం లాగా, ఒక కాస్ట్ లా కూడా ముందరికి వెళ్ళాలి అంటే సమానత్వం, ఈక్వాలిటీ ఏదైతే మనకి భారతదేశానికి ఒక మొత్తం ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన ఆ ప్రిన్సిపల్ వసుదేవ కుటుంబకం, ఆ ప్రిన్సిపల్ని ఎప్పుడైతే ముందరకు తీసుకెళ్తామో అప్పుడు మనం అందరం కూడా ముందరకు వెళ్తామని నా విశ్వాసం. నాకు పెద్దలతో కూడా అదే మనవి.
Yes, it's important. Yes, it is important that every caste should move forward. Only then the entire country moves forward. That is the way to do it. Inclusive development. And that does not differentiate between castes, does not differentiate between religions. To a Muslim brother, I'll say the same thing as I am saying to you, that let's all move forward together, not ఎవరిని సపరేట్ చేసి తక్కువ చేసి ఎక్కువ చేసి కాదు, అందరం సమానులమే. నాకు ఎందుకు దీని గురించి ఇంకో మాట గుర్తొస్తుంది. ఇప్పుడే బోనాల పండగ అమ్మవారు మహంకాళి అమ్మవారి గుడిలో సికింద్రాబాద్లో, అలాగే బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం చేయడం జరిగింది. లక్షల మంది, 25 లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు అక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ స్వాగతం చెప్పి ఫెసిలిటీస్ అన్నీ. నా అదృష్టం ఏంటంటే సనత్ నగర్లోనే ఈ 2 గుళ్ళు ఉంటాయి కాబట్టి ఘనంగా చేశాం. ఆ రోజున అప్పుడు ప్రతిరోజు అందరికీ సేవ, మేము అందరం ఇక్కడ చాలామంది మా మిత్రులు కూడా సేవ చేశారు. చేస్తున్నప్పుడు అర్థమయ్యేది, నాకైతే అర్థమయ్యేది ఇదే, in my heart I feel we are all equal in the eyes of God. And the blessings of the God, the blessings of God, the Ammavaru are and should be with all of us. With these words, I'd like to conclude. Once again, I always feel honored to stand here and be part of such wonderful, progressive discussions. నా వంతు నేను ఎప్పుడైనా మీలో ఎవరికైనా ఏదన్నా ఏ రకంగా అయినా సేవ చేయగలిగి కుదిరితే నా అదృష్టం అనుకుంటాను. ఖచ్చితంగా మీరందరూ అనుకుని ఏదైనా ఎజెండా డెవలప్ చేసే దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. అలాగే డాక్టర్ నాగేష్ గారు అన్నారు, అలాగే సుశీల్ గారు అన్నారు. Whatever the ideas which we can take forward, one example which Srinu Babu just said and correctly is the 25 crores Ninne Telangana government has announced for Brahmin welfare. This shows the intent, the recognition that we require this kind of support and that the government is ready to do that kind of support. I think that's a very important statement which the government made yesterday. Similarly, I am also always available for you for the association at any time. Thank you once again. I feel deeply honored. Thank you very much. మేమందరం కూడా ప్రేమగా అక్క అని పిలుచుకునేటటువంటి డాక్టర్ కోట నిల్వ గారు ప్రతిసారి కూడా ప్రతి కార్యక్రమంలో కూడా వారే చెప్పారు ఇందాక, ప్రతి నెల మేము ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటాం, ఆ కార్యక్రమానికి అందరినీ పిలుస్తుంటాం అని చెప్పేసి. ఈ ప్రతి కార్యక్రమానికి కూడా ఎన్ని రకాల పని ఒత్తిళ్ళు ఉన్నా కూడా ప్రతి కార్యక్రమానికి వచ్చేసి మా యొక్క ఆ కార్యక్రమంలో పంచుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తుంటారు. ఈ సందర్భంగా మరొక్కసారి మన అందరి ప్రియమైనటువంటి నేతకి కూడా చప్పట్ల ధ్వనితో ధన్యవాదాలు.